Welcome to RSK Helpline, a complete free web development platform మన తెలుగులో. Hello guys, welcome back to my new brand series of artificial intelligence in Telugu from RSK Tech Minds. Okay, so previous class మనం టైప్స్ ఆఫ్ AI గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనము రెగ్యులర్ గా మనము స్టార్ట్ దేంతో చేయాలనుకున్నామో దాంతో మనము పైథాన్ గురించి డిస్కస్ చేసుకోవాలి. ఓకే, పైథాన్ కూడా ఎందుకు హెల్ప్ అవుతుందో, పైథాన్ ని ఎందుకు యూజ్ చేయాలో కూడా మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. సో మనం ఇప్పుడు పైథాన్ స్టార్ట్ చేయాలంటే మనము రెగ్యులర్ గా యూజ్ చేసేటటువంటి ఐడియాస్ ఉన్నాయి. మనకి విజువల్ స్టూడియో కోడ్ కావచ్చు, పైచార్ ఎక్కువగా అందరూ యూజ్ చేస్తారు. సో వాళ్ళంతా ఎందుకు యూజ్ చేస్తారంటే దే ఆర్ గోయింగ్ టు డెవలప్ ఫుల్ ఫ్లెడ్జ్ అప్లికేషన్, బ్యాక్ అండ్ అప్లికేషన్. ఓకే, సో ఇప్పుడు మనం ఏమి ఇమ్మీడియట్ గా మనం ఫుల్ ఫ్లెడ్జ్ గా బ్యాక్ అండ్ అప్లికేషన్ ఏమీ డెవలప్ చేయట్లేదు కదా. ఎందుకు? మనకి పైథాన్ ఇంకా మనకి ఏమీ రాదు, రైట్? వీఆర్ జస్ట్ స్టెప్పింగ్ స్టోన్, ఇంకా మనం ఇప్పుడు స్టెప్ చేస్తున్నాం. కాబట్టి మన పైథాన్ కి మనం అంత పెద్ద ఐడియాస్ వాటిని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే విజువల్ స్టూడియో కోడ్ కానీ పైచార్మ్ కానీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఒక బెస్ట్ టూల్ అయితే ఉంది. సో ఏంటి అంటే ఇక్కడ చూసినట్లయితే మనకి అనకొండ అని చెప్పేసి మనకి ఒక ఓపెన్ సోర్స్ మనకి ఈ డిస్ట్రిబ్యూషన్ ద్వారా వస్తుంది. మనకి ఈ అనకొండ అనేది సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ ప్రొవైడ్ డిఫరెంట్ టూల్స్. ఇది మనకి యాక్చువల్ గా మనకి ప్రొవైడ్ చేసేది పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అలాగే ఆర్ అన్నటువంటి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వాళ్ళు ప్రొవైడ్ చేసేటటువంటి ఓపెన్ సోర్స్ డిస్ట్రిబ్యూషన్ ఇది మనకి. సో దీంట్లో మనకి దాదాపు 250 కన్నా ఎక్కువ సైంటిఫిక్ ప్యాకేజెస్ ప్రీ బిల్డ్ గా వస్తా ఉన్నాయి. ఇప్పుడు మీరు పైచార్మ్ కానీ విజువల్ స్టూడియో కోడ్ కానీ యూజ్ చేస్తే యూ హ్యావ్ టు ఇన్స్టాల్ మాన్యువల్లీ. మనకి రిక్వైర్డ్ కావాల్సినటువంటి ప్యాకేజెస్ కావచ్చు, లైబ్రరీస్ కావచ్చు, వాటిని మనం మాన్యువల్ గా ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే మీ NumPy కానీ పాండాస్ కానీ ఓకే స్కైకిట్లర్న్ కానీ వీటిని మనము ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది ఎక్స్ప్లిసిట్ గా. కాకపోతే ఇందులో ఈ అనకొండ ప్రొవైడ్ చేసేటటువంటి జూపిటర్ అన్నటువంటి ఈ ప్యాకేజ్ యూజ్ చేసుకుంటే, జూపిటర్ నోట్ బుక్స్ అంటామంటే ఇవి. సో దీన్ని యూజ్ చేసుకుంటే వీటిల్లో మనకి కావాల్సినటువంటి రిక్వైర్డ్ అంటే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం నేర్చుకోవాల్సినటువంటి కాన్సెప్ట్స్ ని కోసం ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి ప్యాకేజెస్ ని ప్రీ బిల్ట్ గా మనకి అవైలబిలిటీలోకి వస్తుంది. సో కాబట్టి మనము స్టెప్ బై స్టెప్, లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. మనం చెక్ చేసుకుంటూ ఉండొచ్చు మన రిజల్ట్ ని. అలాగే విజువల్ రిప్రజెంటేషన్స్ కూడా మనం చేసుకోవచ్చు. అంటే మన దగ్గర ఉన్నటువంటి డేటాని విజువల్ అంటే గ్రాఫ్స్ మోడల్లో మనం అప్పటికప్పుడు చూసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి ఈ జూపిటర్ నోట్బుక్ మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో కాబట్టి మనం ఏం చేద్దామంటే అందరూ యూజ్ చేసేటటువంటి రెగ్యులర్ అప్రోచ్ కాకుండా కొద్దిగా డిఫరెంట్ అప్రోచ్ అయితే మనం ఫాలో కావాల్సి వస్తుంది. ఎందుకంటే మనం పైథాన్ నేర్చుకునేది ఎందుకు అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. మనం ఏ టూల్ ని యూజ్ చేసి నేర్చుకోవాలి, ఏ టూల్ ని ఉపయోగించాలని చెప్పేసి. మనం ఇప్పుడు కంప్లీట్ గా ఓన్లీ ఫుల్ ఫ్లెడ్జ్ గా ఒక బ్యాక్ అండ్ అప్లికేషన్, వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయట్లేదు. మనం ఏం చేయాలనుకుంటున్నాం ఫ్యూచర్ లో? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి అప్లికేషన్స్ డెవలప్ చేయాలనుకుంటున్నాం. అలాగే డేటా సైన్స్ కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటున్నాం. మెషిన్ లెర్నింగ్ కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ డెవలప్ చేయాలి. డీప్ లెర్నింగ్ సంబంధించినటువంటి అప్లికేషన్స్ చేయాలి. న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి అప్లికేషన్స్ డెవలప్ చేయాలి. సో ఇలాంటి అప్లికేషన్స్ డెవలప్ చేయాలి అంటే మనము పైథాన్ లో కొద్దిగా డిఫరెంట్ వేలో మనము నేర్చుకోవాలి. సేమ్ పైథానే, పైథాన్ లో మళ్ళీ అక్కడ ఒక పైథాన్ ఇక్కడ ఒక పైథాన్ ఏం లేవు, అంతా సేమ్ పైథానే. అంటే మనము రాసే పైథాన్ కి సంబంధించినటువంటి కోడ్ రాసేటటువంటి ఎన్విరాన్మెంట్ మారుతుంది అంతే. మామూలుగా పైథాన్ బ్యాక్ అండ్ డెవలప్మెంట్ కోసం అయితే ఎక్కడ రాస్తారు? ఏదర్ విజువల్ స్టూడియో కోడ్ లోనే రాస్తారు, లేదా ఇంకొక ఐడి డెడికేటెడ్ టు పైథాన్ కి ఉన్నటువంటి ఒక ఐడి ఏంటి పైచార్మ్. ఆ పైచార్మ్ యూజ్ చేసి రాస్తారు. సో కాకపోతే మనం డిఫరెంట్ గా అప్రోచ్ యూజ్ చేస్తాం. ఎందుకంటే మన మోటో ఏంటి, మన టార్గెట్ ఏంటి? డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఇవి మనకి ఫైనల్ టార్గెట్. సో వాటిని రీచ్ కావాలి అంటే మనం కొద్దిగా డిఫరెంట్ గా మనం ప్లాన్ చేసుకోవాలి. అంటే స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ మనము టెస్ట్ చేసుకుంటూ విజువల్ గా మనకు అవుట్పుట్ ఎలా వస్తుంది, మనం చేసినటువంటి కోడ్ ఎలా రన్ అవుతుంది చెక్ చేసుకుంటూ రావాలి. సో దానికోసం మనము ఈ అనకొండ ప్రొవైడ్ చేసేటటువంటి లైబ్రరీస్ లో లేదా ప్యాకేజెస్ లో మనకు ఉన్నటువంటి వన్ ఆఫ్ ది లైబ్రరీ వచ్చేసి జూపిటర్ నోట్బుక్. ఓకే, ఈ జూపిటర్ నోట్బుక్ మనం యూజ్ చేసుకోవాలంటే ఫస్ట్ అనకొండాని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇంకొక పాయింట్ ఏంటంటే
మీరు ఆ పైచార్మ్ కానీ విజువల్ స్టూడియో కోడ్లు కానీ మీరు యూజ్ చేస్తే మాన్యువల్ గా పైథాన్ ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది మళ్ళీ మీ మిషన్ లో. అదే మీరు అనకుండా యూజ్ చేస్తే దెర్ ఇస్ నో నీడ్ టు ఇన్స్టాల్ పైథాన్ సపరేట్లీ. ఆటోమేటిక్ గా పైథాన్ కూడా ఇన్స్టాలేషన్ లో వస్తుంది లేటెస్ట్ వర్షన్ తో మీకు. కాబట్టి ఈ అప్రోచ్ ని ఫాలో అవ్వండి. ఓకే, సో దానికోసం మనము పైథాన్ ని ఎలా అనకొండని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి. సో గో టు గూగుల్ అనకొండ సాఫ్ట్వేర్ అని చెప్పేసి ట్రై చేస్తే ఫస్ట్ లింకే వస్తుంది మనకి. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ లింక్. సో ఈ anaconda.com ఓపెన్ చేయండి. సో ఇక్కడ మనకి టాప్ లో చూస్తే మనకి ఫ్రీ డౌన్లోడ్ అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ అయితే ఉంది కదా. ఈ ఫ్రీ డౌన్లోడ్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడి ఇచ్చి అగ్రి చేసి సబ్మిట్ చేసినట్లయితే మీకు ఒక ఈమెయిల్ కోసం మీ ఈమెయిల్ కి ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే వస్తుంది. సో ఫిల్ దట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అట్ ద సేమ్ టైం యూ విల్ గెట్ ద డౌన్లోడబుల్ లింక్ అనమాట, మెయిల్కి వస్తుంది. అట్లంతా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ స్కిప్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసేసినట్లయితే మనకి డౌన్లోడ్ నౌ అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ అయితే వస్తుంది. రైట్, ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ డౌన్లోడ్స్ అయితే మనకి విజువల్ గా కనిపిస్తా ఉన్నాయి కదా. సో ఇక్కడ ఏంటి, ఫస్ట్ వన్ వచ్చేసి మినికొండ ఇన్స్టాలర్స్. సో వాట్ ఈస్ దిస్ మినికొండ ఇన్స్టాలర్స్, వాట్ ఈస్ దిస్ డిస్ట్రిబ్యూషన్ ఇన్స్టాలర్స్. ఈ డిస్ట్రిబ్యూషన్ ఇన్స్టాలర్స్ అంటే ఏంటి, మినికొండ ఇన్స్టాలర్స్ ఏది ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే, ఈ మినికొండ ఇన్స్టాలర్స్ లో ఏమవుతుందంటే లిమిటెడ్ వర్షన్ ఆఫ్ లైబ్రరీస్ మాత్రమే మనకి ప్రీ ఇన్స్టాల్డ్ గా వస్తుంది. అంటే నంపై ప్యాండస్ మాత్రమే మనకి ప్రీ ఇన్స్టాలేషన్స్ తో వస్తాయి మనకి. అవి మాత్రమే మనకి అవైలబిలిటీలో ఉంటాయి మనకి. బట్ మనకి అలా కాదు, మనకి కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్ గా మనకి ఒక ప్యాకేజ్ కావాలి, సాఫ్ట్వేర్ మనకి ఫుల్ ఫ్లెడ్జ్ గా కావాలి. కాబట్టి గో విత్ దిస్ డిస్ట్రిబ్యూషన్ ఇన్స్టాలర్స్. సో డౌన్లోడ్ చేసుకోండి. బై డిఫాల్ట్ గా విండోస్ ఏ ఉంటుంది మనకి, కాబట్టి డౌన్లోడ్ చేసుకుంటే ఒక సెటప్ ఫైల్ అయితే వస్తుంది. ఆ సెటప్ ఫైల్ ద్వారా ఇంకా సేమ్ నార్మల్ గా మీరు రెగ్యులర్ అప్లికేషన్స్ ని ఎలా సాఫ్ట్వేర్స్ ని ఎలా ఇన్స్టాల్ చేస్తారు, నెక్స్ట్ 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 క్లిక్ చేసుకుంటే మీకు ఈ అనకొండ అనేది మీ మిషన్ లో ఇన్స్టాల్ అవుతుంది. సో మీరు ఇన్స్టాలేషన్ అయిన తర్వాత ఓపెన్ చేయాలి అంటే గో టు సెర్చ్ ఫర్ అనకొండ. సో అనకొండ క్లిక్ చేయండి. అనకొండ ANACOND అనకొండ. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీకు అనకొండ నావిగేటర్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు అనకొండ నావిగేటర్ ని క్లిక్ చేయండి. సో నేను ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టాను. సో ఈ విధంగా మీకు అనకొండ నావిగేటర్ కనిపిస్తుంది. ఈ అనకొండ నావిగేటర్ ఓపెన్ చేసినప్పుడు ఏదైనా మీకు అప్డేట్ వచ్చినట్లయితే డూ దట్ అప్డేట్, చాలా ఇంపార్టెంట్ మనకి. సో లేటెస్ట్ అప్డేట్స్ అన్ని వస్తాయి మనకి. సో ఇక్కడ మీరు చూస్తే అనకొండ నావిగేటర్ ద్వారా మీరు పైచార్మ్ ఓపెన్ చేసుకోవచ్చు, లేదా విజువల్ స్టూడియో కోడ్ ను ఓపెన్ చేసుకోవచ్చు. వెర్ ఇట్ ఈస్ విఎస్ కోడ్, హియర్ ఇట్ ఈస్ విఎస్ కోడ్ ద్వారా మీరు పైథాన్ రన్ చేసుకోవచ్చు. ఓకే, సో అట్లా డేటాబేసెస్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. సో ఇట్లా మనకి సో మెనీ టూల్స్ ఆర్ అవైలబుల్ విత్ దిస్ నావిగేటర్, అనకొండ నావిగేటర్. సో ఇందులో చూసినట్లయితే మనం యూజ్ చేసేది ఈ జూపిటర్ నోట్బుక్. చాలా ఫ్రెండ్లీగా ఉంటుందండి, చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. చాలా ఈజీగా కూడా మనం పైథాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు, నేర్చుకోవచ్చు పైథాన్ని. ఓకే, ఇంకా జూపిటర్ యూస్ చేసి నేర్చుకునే వరకే కాదు, యూ కెన్ డెవలప్ బిగ్ అప్లికేషన్స్. చాలా చాలా చేయొచ్చు, దాంతో చూద్దాం. మనం ఇంకా స్టార్టింగ్ లో ఉన్నాం కాబట్టి జస్ట్ నేర్చుకుందాం ఫస్ట్. ఓకే, ఓపెన్ దిస్ జూపిటర్ నోట్బుక్. సో లాంచ్ క్లిక్ చేయండి. సో లాంచ్ క్లిక్ చేస్తే మీరు మీ సిస్టంలో సెట్ చేసి పెట్టుకున్నటువంటి డిఫాల్ట్ బ్రౌజర్ ఏదైతే ఉందో ఆ బ్రౌజర్ ఓపెన్ చేస్తుంది. ఆ బ్రౌజర్ ఓపెన్ చేసి మీకు లోకల్ మిషన్ లో ఉన్నటువంటి ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ మీకు చూపిస్తుంది. ఓకే, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఇక్కడ చూస్తే మీకు సి డ్రైవ్ లో యూజర్స్ ఫోల్డర్ లో మీరు పెట్టుకున్నటువంటి యూజర్ నేమ్ కింద ఉన్నటువంటి ఫోల్డర్స్ ఇవే ఇక్కడ మనకి బ్రౌజర్ లో వచ్చాయి అంతే. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఒక కొత్త ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ ఎలా క్రియేట్ చేస్తాను కొత్త ఫోల్డర్, ఇక్కడ మనకి న్యూ ఆప్షన్ ఉంది కదా. సో ఈ న్యూ ఆప్షన్ చూడండి, ఇక్కడ న్యూ ఆప్షన్ చేస్తే ఇక్కడ మనకి కిందికి వస్తే న్యూ ఫోల్డర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. ఓకే, దీనన్నా క్లిక్ చేయండి, లేదా ఫైల్ న్యూ, ఇక్కడ కూడా మనకి న్యూ ఫోల్డర్ అన్నటువంటి ఆప్షన్ ఉండేది ఇక్కడ. కాబట్టి న్యూ ఫైల్స్ మాత్రమే వస్తాయి. అంటే
ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ లోనే అంటే మీ దగ్గర ఇక్కడ అవుట్ ఆఫ్ దిస్ బాక్స్ లో అంటే మీ ఏ ఫోల్డర్ లో సపరేట్ గా కాకుండా ఈ పాత్ లో మీకు ఫైల్స్ క్రియేట్ అవుతాయి. అలా కాదు, మనకు కావాలి సపరేట్ గా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం. ఎందుకంటే మన ఫైల్స్ అన్ని ఒక ఫోల్డర్ లో ఉంటే బెస్ట్ చాయిస్ కదా. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ న్యూ ఫోల్డర్ క్రియేట్ చేయండి. ఫోల్డర్ నేమ్ వచ్చేసి నేనేమి ఇస్తాను, సో ఆర్ఎస్కే టెక్ మైండ్స్ అనేది ఇస్తాను. ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఇప్పుడు దీన్ని డబుల్ క్లిక్ చేయండి. ఓకే, సో ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడికి వచ్చింది ఆర్ఎస్కే టెక్ మైండ్స్ అన్నటువంటి ఫోల్డర్ లోకి వచ్చింది. సో ఇప్పుడు నేనేం క్రియేట్ చేసుకోవాలి, ఒక కొత్త ఫైల్ ని క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ న్యూ నోట్బుక్ అంటే మీ జూపిటర్ నోట్బుక్ ఎక్స్టెన్షన్ ఏముంటుంది, మామూలుగా పైథాన్ ఫైల్స్ కి .py అని ఉంటుంది కదా. రెగ్యులర్ గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కి ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కి ఫైల్స్ కి ఎక్స్టెన్షన్ ఉంటుంది. సి లాంగ్వేజ్ కి అయితే సి అని .c అని, ఓకే, C++ అయితే .cpp అని, జావాకి అయితే .java అని, క్లాస్ ఫైల్స్ కి అయితే .ts అని, ఇట్లా మనకి ఎక్స్టెన్షన్ ఉంటుంది కదా. అట్లనే మనము రాసేటటువంటి పైథాన్ కోడ్ రాసేటటువంటి ఎన్విరాన్మెంట్ జూపిటర్ నోట్బుక్. కాబట్టి ఈ జూపిటర్ నోట్బుక్ ఉన్నటువంటి ఎక్స్టెన్షన్ ఏ విధంగా వస్తుంది అంటే IPYNB అని ఉంటుంది. చూపిస్తాను చూడండి. దీన్ని నోట్బుక్ క్లిక్ చేయండి. సో ఇట్ విల్ క్రియేట్ ఏ న్యూ జూపిటర్ నోట్బుక్. ఓకే, సో ఇక్కడ మీరు హోమ్ లో మళ్ళీ బ్యాక్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఒక అన్టైటిల్ అని చెప్పేసి మీకు ఒక జూపిటర్ నోట్బుక్ IPYNB అంటే అన్టైటిల్డ్ .IPYNB అనేది జూపిటర్ నోట్బుక్. ఓకే, సో అన్టైటిల్ కాదు, మనకి ఒక నేమ్ కావాలి కదా మన ఫైల్ కి. కాబట్టి నేను ఈ అన్టైటిల్ మీద క్లిక్ చేస్తే ఇట్ విల్ ప్రాంప్ట్ టు గివ్ ఎ నేమ్, ఒక నేమ్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతుంది. సో కాబట్టి అన్టైటిల్ ని తీసేసి నేనేమి ఇస్తాను, పైథాన్ బేసిక్స్ అని ఇస్తాను. పైథాన్ బేసిక్స్, ఓకే, .IPYNB జూపిటర్ నోట్బుక్ రీనేమ్ చేద్దాం. సో ఆటోమేటిక్ గా మనకి పైథాన్ బేసిక్స్ అనేటువంటి ఫైల్ అయితే క్రియేట్ అయింది. హోమ్ లోకి వెళ్తే ఆటోమేటిక్ గా ఒకసారి రీలోడ్ చేసినా చేయకపోయినా పర్లేదు, ఆటోమేటిక్ ఇట్ విల్ గెట్ రిఫ్రెష్. సో పైథాన్ బేసిక్స్ అన్నటువంటి ఫైల్ అయితే మనకు వచ్చింది కదా. ఇప్పుడు పైథాన్ బేసిక్స్ అన్నటువంటి ఈ జూపిటర్ నోట్బుక్ ను ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకి ప్రతిదీ కూడా ఒక సెల్ ఫార్మాట్ లో ఉంటుంది. ఓకే, సో ఈ సెల్ లో మీరు మనకి కావాల్సినటువంటి కోడ్ అయితే రాసుకోవచ్చు. ఓకే, ఆల్రెడీ మీరు ఇక్కడ పైథాన్ 3 అన్నటువంటి వర్షన్ కూడా మనకి ఇన్స్టాలేషన్ లో వచ్చేసింది చూడండి. సో పైథాన్ కి సంబంధించినటువంటి వర్షన్ మనకి లేటెస్ట్ వర్షన్ మనకి ప్రీ ఇన్స్టాల్ లో వస్తుంది. మనమేమి ఇప్పుడు ఎక్కడ మన సాఫ్ట్వేర్ పైథాన్ ఇన్స్టాల్ చేయలేదు. జస్ట్ మనం ఇన్స్టాల్ చేసింది ఏంటి, అనకొండ మాత్రమే. అనకొండ ద్వారా ఓపెన్ చేస్తే జూపిటర్ నోట్బుక్ ఆటోమేటిక్ గా మనకి ఇన్స్టాల్ వర్షన్, లేటెస్ట్ ఇన్స్టాల్ వర్షన్ పైథాన్ మనకు వచ్చేస్తుంది. సపోజ్ మీరు అనకొండ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏమన్నా ఇంకా లేటెస్ట్ పైథాన్ కింద రిలీజ్ అయినట్లయితే ఇట్ విల్ ప్రాంప్ట్. సో పైథాన్ లేటెస్ట్ వర్షన్ వచ్చింది, అప్డేట్ చేసుకొని చెప్తుంది. ఓకే, ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ అప్ టు డేట్ గా ఉంటుంది. కాబట్టి దీంట్లో ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, సో దోస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ నోట్బుక్. ఎందుకు అంటే చెప్తున్నాను కదా, సో ఇది మనకి ఇంటరాక్టివ్నెస్ కు చాలా బాగుంటది. ఈ జూపిటర్ నోట్బుక్ అనేది మనం రాసేటటువంటి లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి బాగుంటది. సెల్స్ ఫార్మాట్ లో ఉంటుంది కాబట్టి ఒక సెల్ లో మనం రాసేటటువంటి కోడ్ మనకి ఈజీగా అర్థమవుతా ఉంటది. ఏమేమి రాస్తా ఉన్నామని కొన్నిసార్లు మనం డేటాని విజువలైజ్ చేయాల్సి వస్తుంది, అంటే చార్ట్స్ రూపంలో డేటాని రిప్రజెంట్ చేయాల్సి వస్తుంది. అలాంటి టైంలో కూడా మనకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. అలా మనము గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేసుకోవాలంటే మళ్ళీ మనం ప్లాటీ అని చెప్పేసి ఒక ప్యాకేజ్ సపరేట్ గా ఇన్స్టాల్ చేసుకోవాలి. మామూలుగా రెగ్యులర్ ఐడియాస్ అయితే ఇక్కడ అవసరం లేదు, ఆటోమేటిక్ గా బిల్ట్ ఇన్ గా వచ్చేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మన టార్గెట్ ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అది మనం ఇక్కడ అచీవ్ చేసుకోవచ్చు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ కానీ మిషన్ లెర్నింగ్ సంబంధించిన మోడల్స్ కానీ మనము చాలా ఈజీగా ఈ నోట్బుక్ ని యూజ్ చేసి మనము క్రియేట్ చేయొచ్చు అన్న వర్డ్ కన్నా డెవలప్ చేయొచ్చు. ఓకే, అదే పాయింట్స్ ఇందాక చెప్పిన పాయింట్స్ ఇవన్నీ. ఓకే, సో ఫర్ మనం అన్ని ఇన్స్టాల్ చేసాము. వీఆర్ ఆర్ రెడీ విత్ రిక్వైర్డ్ సాఫ్ట్వేర్. సో ఫర్ నౌ అంటే మనకి రిక్వైర్డ్ సాఫ్ట్వేర్స్ ఏమేమి, జస్ట్ అనకొండ ఒకటి వస్తే చాలు, ఆటోమేటిక్ గా దాంతో పాటు మనకి పైథాన్ కూడా ఇన్స్టాలేషన్స్ వచ్చేస్తుంది. దాంతో పాటు వచ్చినటువంటి జూపిటర్ నోట్బుక్ కూడా మనం ఓపెన్ చేసుకుందాం. రైట్, సో ఇప్పుడు ఫస్ట్ కమ్ టు పైథాన్ లో మనం డిస్కస్ చేసుకోవాలంటే ఫస్ట్ వేరియబుల్స్ అంటే ఏంటి,
అంటే వేరియబుల్ అనేది ఒక నేమ్. ఎందుకు? మన దగ్గర ఉన్నటువంటి వాల్యూస్ ని స్టోర్ చేసుకోవడానికి ఒక నేమ్ కావాలి. అంటే మన దగ్గర ఒక బాక్స్ ఉందండి. ఆ బాక్స్ లో మనం వాల్యూస్ అయితే ప్లేస్ చేస్తాం. ఆ బాక్స్ నేమే మనము వేరియబుల్ అంటాం. అంటే మెమరీ లొకేషన్ లో, మన సిస్టమ్ లో మెమరీ లొకేషన్ లో ఎక్కడైనా సరే మనం వాల్యూస్, ఏదైనా సరే వాల్యూస్ స్టోర్ చేసుకోవాలంటే మనం ఏదో ఒక పేరు ద్వారా మనం సేవ్ చేసుకోవాలి. మనం ఇంట్లో ఒక ఒక సంథింగ్, ఒక షూస్ పెట్టుకోవాలనుకున్నాం అనుకోండి, షూస్ పెట్టుకుంటే షూ స్టాండ్ మనకు కావాలి కదా. సో షూ స్టాండ్ మీద మనం పెట్టుకుంటాం. అంటే షూ స్టాండ్ ఈజ్ అ వేరియబుల్ టు హోల్డ్ షూస్. అంతే, బెస్ట్ చిన్న ఎగ్జాంపుల్ అంతే. ఓకే, సో అంటే వేరియబుల్ ఇస్ సింప్లీ ఏ నేమ్ దట్ రెఫర్స్ టు ఏ వాల్యూ స్టోర్డ్ ఇన్ ద మెమరీ. మెమరీలో స్టోర్ చేసేటటువంటి వాల్యూస్ కోసం మనం యూజ్ చేసేటటువంటి సంథింగ్ నే మనం వేరియబుల్స్ అంటాం. ఇక్కడ ఏంటి అంటే ఈ వేరియబుల్స్ లో అంటే మనం స్టోర్ చేసే బాక్స్ ఉంది కదా, అదే మనకు వేరియబుల్. ఆ బాక్స్ లో ఎలాంటి డేటా స్టోర్ చేస్తారు అనేది మనం డిసైడ్ చేస్తాం. అంటే ఎలాంటి డేటా అంటే ఏంటి? అది స్ట్రింగ్స్ ఫార్మాట్ లో ఉన్నటువంటి డేటానా, లేదా నంబర్స్ గా ఉన్నటువంటి డేటానా, డెసిమల్ నంబర్స్ గా ఉన్నటువంటి డేటానా, ట్రూ ఆర్ ఫాల్స్ గా ఉన్నటువంటి డేటానా అని చెప్పేసి మనం డిసైడ్ చేసుకుంటాం. ఆటోమేటిక్ గా నువ్వు వాల్యూ ఇచ్చేస్తే చాలు, పైథాన్ విల్ డిసైడ్ ద డేటా టైప్. అంటే ఏంటి? మామూలుగా రెగ్యులర్ గా ఉన్నటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో మీరు ఏం చేస్తారు? సపోజ్ ఎక్స్ అన్నటువంటి ఒక వేరియబుల్ ఉంది అనుకుందాం. సో రెగ్యులర్ గా సి కానీ, C++ కానీ, జావా కానీ ఉన్నప్పుడు ఆ రెగ్యులర్ ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో మనం ఎట్లా రాస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అన్నటువంటి వేరియబుల్ ఉంటే ఈ వేరియబుల్ ఏ డేటా టైప్ అని చెప్పేసి ఇంటీజర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7 అని రాస్తాం కదా. సో అంటే మీరు అక్కడ అంటే ఎక్స్ అన్నటువంటి వేరియబుల్ ని ఎందుకు యూజ్ చేస్తున్నారు? ఒక నంబర్ ని, ఇంటీజర్ నంబర్ ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి కంపైలర్ కి చెప్పాలి. కాబట్టి మీరు ఏం చేస్తారు? ఇంటీజర్ అని చెప్పి ప్రిఫిక్స్ గా రాస్తారు. అంటే అప్పుడు ఏమర్థమవుతుంది ఆ లాంగ్వేజ్ కి? వీడు ఎక్స్ అన్నటువంటి వేరియబుల్ ని ఇంటీజర్ డేటా స్టోర్ చేయడానికి యూజ్ చేస్తున్నారు అని చెప్పి అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటీజర్ y ఈజ్ ఈక్వల్ టు 10.5 రాశారనుకోండి, అదేం చేస్తుంది? ఈ డెసిమల్ పాయింట్ ని తీసి పారేస్తుంది. ఎందుకని? మీరు ఏం చెప్తున్నారు? ఇంటీజర్ గా చెప్తున్నారు కాబట్టి. కానీ మీరు స్టోర్ చేసేది ఏంటి? ఒక ఫ్లోట్ నంబర్, రియల్ నంబర్, డెసిమల్ పాయింట్ ఉన్నటువంటి నంబర్. కాబట్టి ట్రంక్ అవుట్ చేసేస్తుంది. కాబట్టి ఇలాంటి నంబర్స్ నువ్వు ఖచ్చితంగా మెన్షన్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? ఖచ్చితంగా వాటిని మనము ఫ్లోట్ గా డిక్లేర్ చేసుకోవాలి. ఫ్లోట్ y ఈజ్ ఈక్వల్ టు 10.50 అంటే అప్పుడు ఈ డెసిమల్ పాయింట్ అని కన్సిడర్ చేస్తుంది. ఓకే, సో ఇట్లా మనం ఎక్స్ప్లిసిట్ గా డేటా టైప్స్ ని మనము ఎక్స్ప్లిసిట్ గా మెన్షన్ చేయాలి. ఇక్కడ రెగ్యులర్ గా ఉన్నటువంటి సి కానీ, C++ కానీ, జావా కానీ వాటిల్లో మనం మెన్షన్ చేయాలి. బట్ పైథాన్ లో మనకు అట్లా అవసరం లేదు. ఎందుకంటే పైథాన్ ఈజ్ డైనమికల్లీ టైప్డ్. అదే మనకి ఇక్కడ చెప్తున్నాం. సో ఇట్ ఈస్ డైనమికల్లీ టైప్డ్. అంటే నువ్వు ఎక్స్ లోకి 10 అని ఇస్తే ఆటోమేటిక్ గా పైథాన్ ఏం చేస్తుంది? ఎక్స్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఇంటీజర్. సపోజ్ నెక్స్ట్ లైన్ లో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10.50 తీసుకుందాం. అంటే ఇప్పుడు ఎక్స్ ఏమైపోయింది? మనకి ఫ్లోట్ గా ట్రీట్ చేస్తుంది. అంటే ఇది ట్రంకేట్ చెయ్యదు, అంటే ఇది యాక్సెప్ట్ చేస్తుంది. నెక్స్ట్ లైన్ లో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఒక స్ట్రింగ్ తీసుకుందాం, సతీష్ అని. ఓకే, అంటే ఏమవుతుంది? ఇప్పుడు ఎక్స్ విల్ బి ట్రీటెడ్ యాజ్ స్ట్రింగ్ డేటా టైప్. నెక్స్ట్ లైన్ లో అదే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని ఇచ్చాను అనుకుందాం నేను. అంటే ఎక్స్ ఏమవుతుంది? ఇప్పుడు బూలియన్ డేటా టైప్ అవుతుంది. అంటే ట్రూ ఆర్ ఫాల్స్ ఉన్నటువంటి వాటిని ఏమంటాం అంటే బూలియన్ డేటా టైప్స్ అంటాం. అంటే ఇక్కడ నువ్వు స్పెసిఫిక్ గా, ఎక్స్ప్లిసిట్ గా ఇక్కడ ఏమి రాయట్లేదు దీని ముందర కదా. అసలు ఇంటీజర్ అని, ఫ్లోట్ కానీ, లేదా ఏంటది స్ట్రింగ్ అని కానీ, లేదా బూలియన్ అని కానీ ఏమి రాయట్లేదు. ఆటోమేటిక్ గా నువ్వు స్టోర్ చేసేటటువంటి వాల్యూ ఉంది కదా, ఆ వాల్యూని బట్టి మనకి డేటా టైప్ అనేది అసైన్ అయిపోతుంది. దాన్ని ఏమంటామంటే డైనమికల్లీ టైప్. సో దట్ ఈస్ ద బెస్ట్ బెనిఫిట్ ఆఫ్ పైథాన్. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ చూస్తే వేరియబుల్స్ ని మనం కొన్ని, అంటే ఏది పడితే ఆ నేమ్ ని మనం వేరియబుల్స్ గా డిక్లేర్ చేసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను శాలరీని నేను స్టోర్ చేయాలంటే సంథింగ్, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 45,000 రూపీస్ ఉంది, నాది నా శాలరీ అనుకుందాం. సో ఈ శాలరీని మనం స్టోర్ చేసుకోవాలంటే, ఈ నంబర్ ని స్టోర్ చేసుకోవాలంటే మనకు ఒక వేరియబుల్ కావాలి. సో అట్లాంటి వేరియబుల్ కావాలంటే మనం ఏం చేస్తాను? నేను శాలరీ అని రాస్తాను. సో వెర్ ఇట్ ఈస్.
ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ సాలరీ ఈజ్ ఈక్వల్ టు 45,000, రైట్. సో ఇప్పుడు దిస్ ఈజ్ నోన్ యాజ్ వేరియబుల్. ఎందుకు? ఒక నంబర్ ని డేటాబేస్, సారీ, మెమరీలో నా డేటాబేస్ మెమరీలో స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నటువంటి నేమ్ ఇది. కాబట్టి ఇక్కడ మనం వేరియబుల్ శాలరీ అనేదాన్ని మనం ఏమంటాం? వేరియబుల్ అంటాం. సో ఇప్పుడు ఇంకా కొంచెం బాగా పెట్టుకుందాము అని చెప్పేసి నేనేం చేస్తాను? మై శాలరీ అని రాస్తాను. ఈజ్ ఈక్వల్ టు 45,000 అని రాస్తాను. దిస్ ఈజ్ కంప్లీట్లీ వ్యాలిడ్. సో ఇక్కడ మీకు ఇది ఖచ్చితంగా వ్యాలిడే. బట్ ఇక్కడికి వచ్చేపాటికి ఇది నాట్ వ్యాలిడ్. ఎందుకు నాట్ వ్యాలిడ్ అంటే ఈ స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్ అలౌ చేయదు. అప్పుడేమవుతుంది? దిస్ ఈజ్ అ సపరేట్ వేరియబుల్, దిస్ ఈజ్ అ సపరేట్ వేరియబుల్ కదా. కాబట్టి మనకి ఎక్స్ట్రా స్పెషల్ క్యారెక్టర్స్ అనేవి మనకి వేరియబుల్స్ నేమ్స్ లో మనకి పర్మిట్ చేయదు. మనకి పర్మిట్ చేసేటటువంటి స్పెషల్ క్యారెక్టర్ వచ్చేసి మనకి ఓన్లీ అండర్ స్కోర్, హైఫన్ కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మై అండర్ స్కోర్ సాలరీ, ఇది యాక్సెప్టెడ్ 50,000 అనుకున్నాం. బట్ అండర్ స్కోర్ వాడచ్చు కదా అని చెప్పేసి మీరు నేను అండర్ స్కోర్ మై అండర్ స్కోర్ సాలరీ అని రాసినాను అనుకోండి, ఇది కూడా కరెక్టే. అండర్ స్కోర్ అలౌడ్ ఎనీవేర్, అంటే స్టార్టింగ్ లో కావచ్చు, ఎండింగ్ లో కావచ్చు, మిడ్ ఆఫ్ ది క్యారెక్టర్స్ లో కావచ్చు, అండర్ స్కోర్ ఎక్కడైనా ఏదైనా వాడచ్చు. బట్ ఇంకోటి ఏంటి, మనకి అండర్ స్కోర్ లాగానే మనకి కన్ఫ్యూజ్ చేసే క్యారెక్టర్ ఏంటి? హైఫన్. ఇది హైఫన్. హైఫన్ మనకి అలో చేయదు. ఓకే, హైఫన్ వేరు, అండర్ స్కోర్ వేరు. మనకి అండర్ స్కోర్ పర్మిట్ చేస్తుంది. సరే, అండర్ స్కోర్ పర్మిట్ చేస్తుంది కదా, నేనేం రాసుకుంటానంటే ఫస్ట్ మంత్ శాలరీ రాయాలి అనుకున్నాం. అంటే ఏం రాస్తాను? ఫస్ట్ శాలరీ, సెకండ్ శాలరీ అని రాస్తే తప్పు. ఎందుకు? ఫస్ట్ క్యారెక్టర్ మస్ట్ బి ఆల్ఫాబెట్. మళ్ళా పక్కన రాసుకో, అంటే ఏమి? శాలరీ ఫస్ట్ అండర్ స్కోర్ మంత్, ఇది యాక్సెప్టెడ్. మరి ఇక్కడ నంబర్ వచ్చింది కదా అంటే ఓకే, క్యారెక్టర్స్ మధ్యలో నంబర్స్ ఉండొచ్చు. లేదు, శాలరీ ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ పెట్టుకో, ఇది వ్యాలిడ్. లాస్ట్ లో రావచ్చు, నో ప్రాబ్లం. బట్ ఫస్ట్ క్యారెక్టర్ మస్ట్ బి ఆల్ఫాబెట్, ఇది ఇంపార్టెంట్. ఓకే, అదే మనం ఇక్కడ చెప్పాం. అంటే లెటర్స్ మనం వేరియబుల్స్ తీసుకుంటున్నప్పుడు అది స్పెషల్ క్యారెక్టర్స్ ఏమీ పర్మిట్ చేయదు. మన పైథాన్ పర్మిట్ చేసేటటువంటి ఒకే ఒక స్పెషల్ క్యారెక్టర్ ఏంటి అంటే అండర్ స్కోర్. అండర్ స్కోర్ మీకు ఇష్టం ఎక్కడైనా రాసుకోండి, నో ప్రాబ్లం. ఫస్ట్ క్యారెక్టర్ ఖచ్చితంగా ఆల్ఫాబెటే ఉండాలి, కాబట్టి ఇది తప్పు. నంబర్స్ ఉండొచ్చు ఇక్కడ, తర్వాత ఫస్ట్ క్యారెక్టర్ తప్ప మిగతా ప్లేస్ లో ఎక్కడైనా ఉండొచ్చు నంబర్స్, నో ప్రాబ్లం. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అన్నటువంటి వేరియబుల్ తీసుకున్నారు, దీంట్లో ఆర్ఎస్కే అని చెప్పేసి మీరు ఒక స్ట్రింగ్ వాల్యూని స్టోర్ చేశారు. ఇంకొక ప్రాపర్టీ తీసుకున్నారు, ఆ ప్రాపర్టీ కదా నేమ్ వేరియబుల్. సో నేమ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మీరు సతీష్ తీసుకున్నారు. ఓకే, ఇది ఇక్కడ నేము, ఇక్కడ నేమే కదా, రెండు నేమే కదా అంటే దోస్ ఆర్ నాట్ ఈక్వల్. ఎందుకంటే స్మాల్ లెటర్స్ ఆర్ నాట్ ఈక్వల్ టు క్యాపిటల్ లెటర్స్. దాన్నే మనము కేస్ సెన్సిటివ్ అంటాం. కాబట్టి రెండు మనం చదివేదాన్ని నేమే చదువుతాం, కాకపోతే దిస్ ఈజ్ డిఫరెంట్. కాబట్టి ఇది వేరే విధంగా ఉంటుంది, ఇది వేరే విధంగా ఉంటుంది. సో దీంట్లో స్టోర్ చేసినటువంటి వాల్యూ దీంట్లోకి వెళ్ళదు, దీంట్లో స్టోర్ చేసిన వాల్యూ దీంట్లోకి వెళ్ళదు, అన్లెస్ అదర్వైజ్ యూ కెన్ మాన్యువల్లీ అసైన్ టు దెమ్. కాబట్టి కేస్ సెన్సిటివ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద కేస్ మనము స్మాల్ లెటర్స్ లోనే రాస్తాం వేరియబుల్ నేమ్స్ అన్నిటిని. ఓకే, మాక్సిమం మనము క్యాపిటల్ లెటర్స్ అయితే రాయం. ఓకే, సో ఇప్పటి వరకు డిస్కస్ చేసుకున్నటువంటి ఈ వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేసుకోవాలి అన్నదాన్ని మనం ప్రాక్టికల్ గా ఈ జూపిటర్ నోట్బుక్ యూస్ చేసి రాద్దాం ఒకసారి. సో గో టు అవర్ బ్రౌజర్. సో బ్రౌజర్ లోనే కదా రన్ అవుతుంది మనకి. సో ఫస్ట్ ఒక వేరియబుల్ తీసుకుందాం. సో నేమ్ అన్నటువంటి ఒక వేరియబుల్ తీసుకుందాం. సో నేమ్ ఇజ్ ఈక్వల్ టు, స్ట్రింగ్స్ రాసేటప్పుడు మీరు డబల్ కొటేషన్స్ అన్నా యూజ్ చేయండి, లేదా సింగిల్ కోట్స్ అన్నా యూజ్ చేయండి, నో ప్రాబ్లం.
వాట్ ఎవర్. సో డబుల్ కోట్స్ లో రాస్తున్నాను. సో నేమ్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ సతీష్. ఓకే, ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తే ఏమవుతుంది అంటే ఈ బాక్స్ ఈ సెల్ అనేది చాలా చిన్నగా ఉంది కదా. నెక్స్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తే ఏమవుతుంది అంటే ఇట్ విల్ గివ్ ఎ స్పేస్, మీకు ఇంకొక లైన్ ఆఫ్ కోడ్ రాయడానికి పర్మిట్ చేస్తుంది. సో ఎంటర్ ప్రెస్ చేయండి, ఫైన్, ఇట్ ఎక్స్పాండ్ కదా. ఇట్లా మీరు థౌజండ్స్ ఆఫ్ లైన్స్ రాసినా కూడా మీది ఎక్స్పాండ్ అవుతూనే ఉంటుంది మీకు, కాబట్టి దీనికి ఏం ప్రాబ్లం లేదు మీకు. సో ఇంకొక వేరియబుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కోర్స్ నేమ్ అన్నటువంటి ఒక వేరియబుల్ తీసుకుందాం. COURS కోర్స్ నేమ్ ఈజ్ ఇలా రాయొచ్చు. సో కాకపోతే రీడబిలిటీ పోతుంది కదా. కోర్స్ నేమ్, కోర్స్ నేమా, కోర్స్ నేమా, కోర్స్ నేమే చదివేదానికి కొద్దిగా ఇబ్బంది ఉంది కదా. సో అంటే మీకు నాకు తెలుసు బాగా ఇది కోర్స్ నేమ్ అని, ఇట్ మే బి కన్ఫ్యూజ్ కదా. సో దానికోసం మనం సపరేట్ చేద్దాం ఈ వర్డ్స్ ని. ఎలా సపరేట్ చేద్దాం? స్పేస్ తో ఇచ్చి సపరేట్ చేయొచ్చా? ఇవ్వకూడదు. ఎందుకని? స్పేస్ ఇస్ నాట్ అలౌడ్. కాబట్టి కన్కాటెనేట్ ఆ స్పేస్ కాదు కాబట్టి హైఫన్ ఇస్తాను. హైఫన్ అలౌ చేస్తుందా? హైఫన్ కూడా అలౌ చేయదు. ఏం అలౌ చేస్తుంది? అండర్ స్కోర్ అలౌ చేస్తుంది. అండర్ స్కోర్ మాత్రమే అలౌ చేస్తుంది. సో కోర్స్ నేమ్ ఇజ్ ఈక్వల్ టు పైథాన్ ఫర్ AI. ఇది ఒక వేరియబుల్. నెక్స్ట్ ఒక నంబర్ కి సంబంధించినటువంటి ఒక వేరియబుల్ తీసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ డ్యూరేషన్. డ్యూరేషన్ ఇజ్ ఈక్వల్ టు ఒక 45 days. ఓకే, దాని తర్వాత ఇంకొక వేరియబుల్ తీసుకుందాం. రేటింగ్ ఇజ్ ఈక్వల్ టు 4.9 out of 5. మీ చేత ఇప్పిస్తాను ఇది ఖచ్చితంగా రేటింగ్. ఇది అడగకపోయినా మీరు ఖచ్చితంగా రేటింగ్ ఇచ్చే విధంగా సబ్జెక్ట్ నేర్పిస్తాను. అవుట్ ఆఫ్ 5 4.9. ఆ ఒక్క పాయింట్ ఎందుకు సార్ అంటే అందరికీ అన్ని నచ్చాలని రూల్ లేదు కదా, ఎక్స్క్యూజ్ అనుకుందాం అది. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తాను, మళ్ళీ ఏమవుతుంది? వేరియబుల్స్ అంటే ఇంకొక లైన్ కోడ్ రాయడానికి పర్మిట్ చేస్తుంది మనకి ఈ జూపిటర్. సో నాకు ఇప్పుడు ఈ వాల్యూస్ ని డిస్ప్లే చేసుకోవాలి, అవుట్పుట్ లో చూసుకోవాలి. అవుట్పుట్ లో ఎలా చూసుకుందాం? సో మనకి ఈ పైథాన్ లో ఉన్నటువంటి ఫంక్షన్ ఏంటి అంటే టు ప్రింట్ అవుట్పుట్, ప్రింట్. సో ప్రింట్ అన్నటువంటి ఫంక్షన్ యూజ్ చేసుకుంటే అందులో రాసేటటువంటి వేరియబుల్ నేమ్స్ మనము అవుట్పుట్ కి చూసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎంటర్ ప్రెస్ చేశాను అనుకోండి, ఇంకొక లైన్ వస్తుంది నాకు అలా కాదు. నేమ్ లో ఉన్నటువంటి వాల్యూ నాకు డిస్ప్లే అవ్వాలి, రిజల్ట్ గా రావాలి. కాబట్టి ఈ జూపిటర్ నోట్బుక్ లో మీరు అప్పటి వరకు రాసినటువంటి సెల్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే షిఫ్ట్ పట్టుకోండి, కీబోర్డ్ లో షిఫ్ట్ పట్టుకొని ఎంటర్ ప్రెస్ చేయండి. అంటే షిఫ్ట్ ప్లస్ ఎంటర్. ఇప్పుడు మనకి రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ రావడంతో పాటు ఇట్ విల్ క్రియేట్ ఎ న్యూ సెల్ ఫర్ అస్. ఓకే, ఇంకోటి ఏంటి, ఇంకో విధంగా రాసుకోవచ్చు. ఈ ప్రింట్ మెథడ్ లోనే నేమ్ సతీష్ అంటే ఇది ఏంటి సతీష్ తెలియదు కదా. యూజర్ నేమ్ సతీషా, టీచర్ పేరు సతీషా, స్టూడెంట్ నేమ్ సతీషా, ఓకే, ఆ ఛానల్ నేమ్ సతీషా తెలియదు. కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు ఇంకా నీట్ గా ఉండడానికి యూజర్ నేమ్ అని రాస్తాం. సో యూజర్ నేమ్ డబుల్ కొటేషన్స్ లో. ఇప్పుడు చూడండి, ఇది ఒక స్ట్రింగ్, ఇది ఒక వేరియబుల్. అంటే దీంట్లో కూడా స్ట్రింగే ఉంది, కాకపోతే మనకి ఈ వాల్యూ ఈ స్ట్రింగ్ కి అంటే ఈ వేరియబుల్ ని స్ట్రింగ్ కి అపెండ్ చేయాలి. సో కాబట్టి ఎలా అపెండ్ చేస్తామంటే కామా పెట్టేస్తే చాలు. సో ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తే ఏమవుతుంది? నెక్స్ట్ లైన్కి వస్తుంది. కాదు, అది కాదు మనకు కావాల్సింది, అవుట్పుట్ కావాలి. కాబట్టి షిఫ్ట్ ప్లస్ ఎంటర్. ఇప్పుడు మనకి చూడండి యూజర్ నేమ్ సతీష్. ఓకే, ఇక్కడ దీంట్లో బెనిఫిట్ ఏంటంటే ఈ జూపిటర్ నోట్బుక్ లో ఇంకొక సెల్ వచ్చింది కదా. సో ఈ సెల్ లో యూ కెన్ యాక్సెస్ ది అబౌవ్ సెల్ ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ అని అంటున్నాం కదా, సో వేరియబుల్స్. జావా స్క్రిప్ట్ చెప్పి అలవాటు అయిపోయింది. ఓకే, ఇక్కడ వేరియబుల్స్ అంటే మీరు ఇక్కడ ఈ సెల్ లో ఉన్నప్పటికీ కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి అప్పర్ సెల్ లో ఉన్నటువంటి వేరియబుల్స్ ని యాక్సెస్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ కోర్స్ నేమ్ అని ఇస్తాను. కోర్స్ నేమ్ కామా పెట్టేసి, కామా ఖచ్చితంగా ఇవ్వండి. కోర్స్ వేరియబుల్ నేమ్ ఏంటి? కోర్స్ అండర్ స్కోర్ నేమ్. సో షిఫ్ట్ ప్లస్ ఎంటర్. చూడండి, యాక్చువల్ గా ఈ సెల్ లో కోర్స్ నేమ్ అన్నటువంటి ప్రాపర్టీ వేరియబుల్ డెఫినేషన్ లేదు. వేరియబుల్ డెఫినేషన్ అంటే ఏంటి? ఒక వేరియబుల్ తీసుకుని దానికి వాల్యూ అసైన్ చేస్తే దాన్ని వేరియబుల్ డెఫినేషన్ అంటాం. జస్ట్ మీరు ఒక వేరియబుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అన్నటువంటి వేరియబుల్ రాసి వదిలేశారు.
దానికి వాల్యూ అసైన్ చేయలేదు. దాన్ని ఏమంటామంటే వేరియబుల్ డిక్లరేషన్ అంటాం. డిక్లేర్ చేయడం వేరు, డిఫైన్ చేయడం వేరు. ఓకే, సో మీరు ఇక్కడ అప్పర్ సెల్లో రాసినటువంటి వేరియబుల్స్ యొక్క డెఫినేషన్స్ కి సంబంధించినటువంటి వాల్యూస్ మీరు దాని కింద ఉన్నటువంటి సెల్స్ లో ఎక్కడైనా సరే యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము హ్యూజ్ నెంబర్ ఆఫ్ సెల్స్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అంటే ఇక్కడ 1, 2, 3 ఉన్నాయి. ఇంకా పోను నంబర్ ఆఫ్ సెల్స్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం ఇక్కడ. కాబట్టి పైన మనకి వేరియబుల్ అవైలబిలిటీ ఎక్కడో పైన ఉన్నా కూడా మనం ఎక్కడో కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో సిమిలర్ గా మనం మిగతాది కూడా డిస్ప్లే చేద్దాం. సో డ్యూరేషన్ అండ్ రేటింగ్. సో ప్రింట్, ఇప్పుడు నాకేం చేస్తా, డ్యూరేషన్ కోసం ఒక ప్రింట్, రేటింగ్ కోసం ఒక ప్రింట్, అంటే 2 ప్రింట్ స్టేట్మెంట్ రాయాలి అవసరం లేదు. సో ఒకే ప్రింట్ స్టేట్మెంట్ లో కామాస్ పెట్టుకొని రాసేయచ్చు. సో ఇలా స్ట్రింగ్ లో పెట్టేసి డ్యూరేషన్ కామా ఏంటి, ఇక్కడ మనకు వాల్యూ కావాలి కాబట్టి ఏ వాల్యూ, డ్యూరేషన్ అన్నటువంటి ప్రాపర్టీలో వేరియబుల్లో ఉన్నటువంటి వాల్యూ కావాలి. కామా నెక్స్ట్ ఏంటి, రేటింగ్. సో రేటింగ్ వాల్యూ ఎక్కడ ఉంది మనకి, రేటింగ్ అన్నటువంటి వేరియబుల్లో ఉంది. సో రేటింగ్. సో ఇప్పుడు షిఫ్ట్ ప్లస్ ఎంటర్. చూడండి, డ్యూరేషన్ 45, రేటింగ్ 4.9. ఎందుకు సార్ ఇంత దూరం వచ్చింది అంటే ఇక్కడ నువ్వు స్పేస్ ఇచ్చావు, ఇక్కడ స్పేస్ ఇచ్చావు, అవి 2 స్పేస్లు అవి అంతే. ఓకే, అంటే సేమ్ లైన్ లో కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఇంకొక ప్రాపర్టీ తీసుకుందాం. సో ఇదేంటి, స్ట్రింగ్. దిస్ ఈజ్ ఆల్సో స్ట్రింగ్. అంటే ఈ నేమ్ అన్నటువంటి స్ట్రింగ్, కోర్స్ నేమ్ అన్నటువంటిది కూడా స్ట్రింగ్, డ్యూరేషన్ అనేది ఇంటి నంబర్, రేటింగ్ కూడా నంబర్. సో ఇంకా డేటా టైప్స్ చెక్ చేద్దాం. మనం ఏం రాయలేదు కదా, అంటే స్టార్టింగ్ లో ఇంటీజర్ అని చెప్పి ఏం రాయలేదు మనం. ఆటోమేటిక్ గా మనం ఇచ్చేటటువంటి వాల్యూని బట్టి అది యాక్సెప్ట్ చేసేస్తుంది, డేటా టైప్ కన్సిడర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నేను ఆర్ఎస్కే అని ఇస్తాను. రైట్, ఇక్కడ ప్రింట్ ఎక్స్ వాల్యూ ప్రింట్ చేస్తాం. ఎక్స్ ఏమొస్తుంది, షిఫ్ట్ ఎంటర్, ఆర్ఎస్కే వచ్చింది. ఇప్పుడు ఎక్స్ లో స్టోర్ చేసినటువంటి వాల్యూ ఏ టైప్ కు సంబంధించింది చూద్దాం. కమ పెట్టేసి టైప్ ఆఫ్ ఇది ఒక మెథడ్ అనమాట. దీంట్లో మనము ఏ వేరియబుల్ టైప్ కనుక్కోవాలో ఆ వేరియబుల్ ని మనం పంపిద్దాం. సో ఎక్స్. సో ఇప్పుడు చూడండి, షిఫ్ట్ ఎంటర్. సో దిస్ ఈజ్ ఆఫ్ టైప్ స్ట్రింగ్. ఎందుకని స్ట్రింగే కదా, కాబట్టి ఆటోమేటిక్ గా స్ట్రింగ్ అని తీసేసుకుంది, మన ఎక్స్ప్లిసిట్ గా రాయలేదు. ఇప్పుడు ఈ నెక్స్ట్ లైన్ లో అదే ఎక్స్ లోకి నేను ఒక నంబర్ స్టోర్ చేస్తాను. అగైన్ ప్రింట్ ఎక్స్ కమా టైప్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు షిఫ్ట్ ఎంటర్. నౌ సీ దిస్, ఇక్కడేమో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎస్కే. నౌ అట్ దట్ టైమ్ ఇట్ ఈస్ స్ట్రింగ్. ఎప్పుడైతే మీరు వాల్యూ నంబర్ ప్రొవైడ్ చేశారో ఇమ్మీడియట్ గా దట్ వాల్యూ బికమ్స్ యాజ్ ఇంటీజర్. అంటే దట్ ప్రాపర్టీ, దట్ వేరియబుల్ టైప్ బికమ్స్ యాజ్ ఇంటీజర్. అంటే మీరు ఏదైతే వాల్యూ ఇస్తారో ఆ వాల్యూని బట్టి డేటా టైప్ అనేది ఆటోమేటిక్ గా డిసైడ్ అయిపోతుంది. దట్ ఈస్ డైనమికల్లీ టైప్డ్. కాబట్టి ఈ పైథాన్ అనేది డైనమికల్లీ టైప్డ్. ఇంకొక ప్రిమిటివ్ డేటా టైప్ ఉంది. అంటే ఒకటి స్ట్రింగ్, ఒకటి ఇంటీజర్ తీసుకున్నాం కదా. ఇంకొకటి ఏంటి అంటే బూలియన్ డేటా టైప్ అంటే వాల్యూస్ అనేవి ఎయిదర్ ట్రూ అన్నా ఉంటాయి లేదా ఫాల్స్ అన్నా ఉంటాయి. వాటిని మనము బూలియన్ డేటా టైప్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్ తీసుకుందాం, ఈజ్ ఫ్రెషర్ ఈజ్ ఈక్వల్ టు, నేనేం చేస్తాను, ఇక్కడ బూలియన్ వాల్యూస్ ఇచ్చేటప్పుడు రెగ్యులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో అన్ని స్మాల్ లెటర్స్ రాస్తారు, ట్రూ. ఓకే, ఇట్లా ఇక్కడ పైథాన్ లో వచ్చేసి క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ అవుతుంది, TRU. అప్పుడేమవుతుంది మనకి, ఇట్స్ ఎ వాల్యూ ఫర్ బూలియన్ డేటా టైప్. సో ఇక్కడ నేను ప్రింట్ చేస్తాను చూడండి. సో ప్రింట్ ఈజ్ ఫ్రెషర్ వాల్యూ కామా టైప్ చూద్దాం. సో టైప్ ఆఫ్ ఈజ్ ఫ్రెషర్. ఇప్పుడు ఆన్సర్ ఏం రావాలి, ఇక్కడ ఈజ్ ఫ్రెషర్ లో వాల్యూ అనేది ట్రూ వస్తుంది. టైప్ ఏమొస్తుంది, బూలియన్ వస్తుంది, అంటే బూల్ అని వస్తుంది. చూడండి, ఇట్ ఈస్ బూలియన్ వాల్యూ ఇస్ ట్రూ. సేమ్ ఫాల్స్ కూడా అంతే. సో ఫాల్స్ వాల్యూ టైప్ ఈస్ బూలియన్. ఓకే, సో ఇప్పుడు దాకా మనం చూసుకున్నటువంటి
టైప్స్ ఏమేమి ఉన్నాయి మనకి? ఇంటీజర్స్, ఫ్లోటింగ్ పాయింట్స్. ఫ్లోటింగ్, దీని రేటింగ్ చూద్దాం. రేటింగ్ టైప్ ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ ఏమొస్తుంది? రేటింగ్ ఇచ్చాం కదా, ఇక్కడ అక్కడ ఉంది కదా అని ఇక్కడ కూడా వాడుకోవచ్చు. సో ప్రింట్ టైప్, సారీ రేటింగ్ కదా, రేటింగ్ కామా టైప్ ఆఫ్ రేటింగ్. సో షిఫ్ట్ ఎంటర్. సో దిస్ ఇస్ ఫ్లోట్. ఎందుకు ఫ్లోట్? డెసిమల్ పాయింట్స్ ఉన్నాయి. సో డెసిమల్ పాయింట్స్ ఉన్నటువంటి నంబర్స్ మనం ఫ్లోట్ అంటాం, అంటే రియల్ నంబర్స్ ఫ్లోట్స్ అంటాం వాట్. సో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది డేటా టైప్స్ అవైలబుల్ ఇన్ పైథాన్. సో ఇప్పటి వరకు మీరు చూసుకుంటే మనం ఏమేమి నేర్చుకున్నాము? ఒకటి స్ట్రింగ్స్, ఒకటి ఇంటీజర్స్, ఒకటి ఫ్లోట్స్, ఒకటి బూలియన్స్. వీటిని ఏమంటామంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ లేదా బేసిక్ డేటా టైప్స్ ఇన్ పైథాన్ అంటాం. మరి ఇంకా ఉన్నాయా సార్ డేటా టైప్స్ అంటే? ఉన్నాయి. అడ్వాన్స్డ్ డేటా టైప్స్ కూడా ఉన్నాయి. లిస్ట్లని, టపుల్స్ అని, సెట్స్ అని, డిక్షనరీస్ అని, అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ డేటా టైప్స్. అంటే అడ్వాన్స్ లెవెల్ అంటే ఎప్పుడో నెల తర్వాత చెప్పుకునే అడ్వాన్స్ లెవెల్ కాదు అవి. అంటే కొద్దిగా కాంప్లెక్స్ గా మెయింటైన్ చేసేదానికి మనం అడ్వాన్స్ గా అంటాం అనమాట, అంతే దాంట్లో. సో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రిమిటివ్ డేటా టైప్స్ స్ట్రింగ్స్, ఇంటీజర్స్, ఫ్లోట్స్, బూలియన్స్. ఓకే, ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఈ క్లాస్ లో, ఇప్పటి వరకు మనం ఏ వేరియబుల్ తీసుకున్నా కూడా ఏం చేస్తున్నాం? డైరెక్ట్ గా వాల్యూని అసైన్ చేసేస్తున్నాం కదా. ఈక్వాలిటీ ఆపరేటర్ కాదు ఇది, ఇది అసైన్మెంట్ ఆపరేటర్. అంటే రైట్ సైడ్ ఉన్నటువంటి వాల్యూ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వేరియబుల్ లోకి స్టోర్ అవుతుంది, కాబట్టి అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం దీన్ని, ఈక్వాలిటీని. ఓకే, సో అంటే రైట్ సైడ్ ఉన్నటువంటి వాల్యూ డైరెక్ట్ గా ఇచ్చేస్తున్నాను. అంటే ఇప్పుడు నేను అక్కడ పైన నేమ్ లోకి సతీష్ పెట్టాను కదా, నువ్వు ఎన్నిసార్లు ఇక్కడ ప్రింట్ నేమ్ చేసినా సతీషే వస్తుంది. యూజర్ నేమ్ సతీషే ఉండడు కదా, యూజర్ నేమ్ మేబీ చేంజ్. కాబట్టి మనం ఏం చేయాలి? అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు యూజర్ కి ప్రాంప్టింగ్ ఇవ్వాలి. అంటే నీ పేరు చెప్పరా బాబు అని చెప్పేసి మన యూజర్ కి ప్రాంప్టింగ్ ఇవ్వాలి. అలా ప్రాంప్టింగ్స్ కోసం మనం ఏం చేస్తామంటే ఇన్పుట్ అన్నటువంటి మెథడ్ యూజ్ చేస్తాం. ఓకే, సో బిఫోర్ దాట్ ఇంకోటి కూడా చెప్తాను చూడండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 3 వేరియబుల్స్ డిక్లేర్ చేసుకోవాలి. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10, ఎంటర్. వై ఈజ్ ఈక్వల్ టు 20, ఎంటర్. జెడ్ ఈజ్ ఈక్వల్ టు 30. ఓకే, సో ఫర్ సో గుడ్. ఇప్పుడు నువ్వు ప్రింట్ అని చెప్పేసి ఎక్స్ కామా వై కామా జెడ్ రాసేస్తే ఆన్సర్ మనకి 10, 20, 30 వస్తుంది. నథింగ్ ఫ్యాన్సీ కదా. అంటే ఇక్కడ మనం ఏం చేసాము? వేరియబుల్ డెఫినేషన్స్, ఒక్కొక్క వేరియబుల్ ఇండివిజువల్ వేరియబుల్ డెఫినేషన్స్ ఇండివిజువల్ లైన్స్, సపరేట్ లైన్స్ ఇచ్చాం. అట్లా కాదు సార్, నాకు ఒకటే లైన్ లో రాయాలి అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 నేనేం చేస్తాను? కమా పెట్టేసి వై ఈజ్ ఈక్వల్ టు 20 రాస్తాను, కమా జెడ్ ఈజ్ ఈక్వల్ టు 30 రాస్తాను. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తే చూడండి, షిఫ్ట్ ఎంటర్, అది అడుగుతోంది సంథింగ్ ఏదో రాయాలనుకుంటున్నావు, ఏం రాస్తున్నావు, తప్పది అని చెప్తాను. అంటే సింగిల్ లైన్ లో మల్టిపుల్ వేరియబుల్ డెఫినేషన్స్ రాయకూడదు అనే అర్థం కాదు, సింటాక్స్ మిస్టేక్. అంటే యూ క్యాన్ డిఫైన్ మల్టిపుల్ వేరియబుల్స్. అంటే ఎట్లా ఇవ్వాలి? అప్పుడు సెమీకోలన్ తో ఎండ్ చేయాలి, కామా కాదు, సెమీకోలన్. నవ్ ఇట్ ఈస్ యాక్సెప్టింగ్. See here, now it accepts. అంటే మల్టిపుల్ లైన్స్ లో కూడా రాయొచ్చు మల్టిపుల్ వేరియబుల్స్ కి డెఫినేషన్స్. ఓకే, ఇంకొకటి కంటిన్యూటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి ఒకటి ఉంది మనకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఒక టోటల్ అనేటువంటి వేరియబుల్ ఉంది అనుకుందాం. సో దీంట్లో 1 + 2 + 3 + 4 + 5 ఓకే ఇట్లా రాసుకుంటూ 100+ ఈ లైన్ నిండిపోయింది అనుకోండి, ఇంకా ఉన్నాయి అనుకుందాం. అప్పుడు ఏంటి? అట్లా కంటిన్యూటీ ఏమైనా ఎక్స్ప్రెషన్ లెంతీ ఉన్నప్పుడు యూ కెన్ బ్రేక్ దట్ ఎక్స్ప్రెషన్ బై యూజింగ్ బ్యాక్వర్డ్ స్లాష్. బ్యాక్వర్డ్ స్లాష్ ఇచ్చి కింద రాసుకున్న నో ప్రాబ్లం. 6 + 7 + 8 + 9 + 10. సో ఇప్పుడు ప్రింట్. సో ప్రింట్ ఆఫ్ టోటల్, షిఫ్ట్ ఎంటర్ 55. అంటే ఇది చాలా ఉపయోగపడుతుందా మనకి బ్యాక్వర్డ్ స్లాష్ అనేది. మనకి నిజంగా ప్రోగ్రామింగ్ డెవలప్ చేసేటప్పుడు కొన్ని ఎక్స్ప్రెషన్స్ చాలా లెంతీ ఉంటాయి. సో ఆ లెంతీ ఎక్స్ప్రెషన్స్ ని మనము బ్రేక్ చేసుకోవచ్చు, ర్యాప్ చేసుకోవచ్చు. సో అలాంటి ఎక్స్ప్రెషన్ ర్యాపింగ్స్ కోసం యూజ్ చేసేటటువంటి క్యారెక్టర్ ఏంటి అంటే బ్యాక్వర్డ్ స్లాష్. కొంతమంది ఇంకా చాలా మందికి డౌట్, మనకి 2 స్లాష్లు ఉంటాయి,
ఇదొక స్లాష్ ఉంటుంది, ఇదొక స్లాష్ ఉంటుంది. విచ్ వన్ ఈస్ బ్యాక్వర్డ్, విచ్ వన్ ఈస్ ఫార్వర్డ్ స్లాష్? సింపుల్. వెనక్కి పడిపోయింది అనుకోండి బ్యాక్వర్డ్ స్లాష్, ముందుకు వంగింది అనుకోండి ఫార్వర్డ్ స్లాష్, అంతే. ఓకే, దాంట్లో ఎంత కష్టమే లేదు. ఓకే, అంటే మనము బ్యాక్వర్డ్ స్లాష్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఎక్స్ప్రెషన్ కంటిన్యూటీ కోసం అయితే, లైన్ కంటిన్యూటీ కోసం అయితే మనం యూజ్ చేస్తాం. ఓకే, ఇందాక ఇన్పుట్స్ చెప్తున్నాను కదా. సో ఇన్పుట్స్ అనేవి ఎందుకు ఎందుకు యూజ్ చేస్తామంటే ప్రాంప్టింగ్, అంటే యూజర్ దగ్గర నుంచి ఒక వాల్యూ ఇన్పుట్ గా తీసుకోవాలి, దాని మీద ఆపరేషన్ చేసుకోవాలి అనే దానికోసం మనం ఏం చేస్తాము, ఇన్పుట్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మై నేమ్ అన్నటువంటి ఒక వేరియబుల్ ఉంది. సో ఈజ్ ఈక్వల్ టు, మరి సార్ రెండు వర్డ్స్ ఉన్నప్పుడు అండర్ స్కోర్ రాయొచ్చు కదా సార్ అంటే, ఇది కూడా కరెక్టే కదా, చదివేదానికి బాగానే ఉంది కదా. అంటే ఇలా కూడా రాస్తారు, కాకపోతే దిస్ ఇస్ నాట్ గుడ్ ప్రోగ్రామింగ్ ఇన్ పైథాన్. ఇట్లా రాయడం అనేది కొద్దిగా అలవాటు చేసుకోండి. క్యామెల్ కేస్ రాయొద్దు, ఇలాగనే రాయడం అలవాటు. అట్లా రాయడం తప్పేం కూడా కాదు, రాసుకోవచ్చు. ఓకే, సో మై నేమ్ ఇక్కడ ఏం చేస్తాను, ఇంతకుముందు ఆర్ఎస్కే అని ఇచ్చేసాను. అట్లా కాదు, నాకు ఇప్పుడు ఇన్పుట్ ఇవ్వాలి, ఆర్ఎస్పీ కాదు, వేరే వాడు ఎవడో రావచ్చు కదా. సో దానికోసం నేను ఏం చేస్తాను, ఇన్పుట్ అన్నటువంటి మెథడ్ యూస్ చేస్తాను. ఇన్పుట్ మెథడ్ లో మనం ప్రాంప్టింగ్ ఇవ్వాలి, ఏం ఎంటర్ చేయాలి యూజర్ అంటే, నేమ్ ఎంటర్ చేయాలన్నా, ఏజ్ ఎంటర్ చేయాలన్నా, క్వాలిఫికేషన్ ఎంటర్ చేయాలన్నా, జెండర్ ఎంటర్ చేయాలన్నా, సో వాళ్ళకి చెప్పాలి కదా. సో దానికోసం మనం ప్రాంప్టింగ్ ఇస్తాం. సో ఎంటర్ యువర్ నేమ్. ఇప్పుడు రన్ చేసినామంటే ఏమవుతుంది, ఈ మై నేమ్ అన్నటువంటి వేరియబుల్లోకి యూజర్ ఇచ్చినటువంటి వాల్యూ స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు నేను దాన్ని షిఫ్ట్ ఎంటర్, చూడండి ప్రాంప్టింగ్ అయితే వచ్చింది కదా, ఎంటర్ యువర్ నేమ్. ఇప్పుడు నేను ఏమిస్తాను ఇక్కడ, సతీష్ కొండూరు అని ఇచ్చాను, ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకే, ఇప్పుడు అవుతుంది, ఇప్పుడు ఏమైంది యాక్చువల్గా, సతీష్ కొండూరు అన్నటువంటి వాల్యూ మై నేమ్ వేరియబుల్కి స్టోర్ అయింది. ప్రింట్ చేద్దాం, చూడండి, ప్రింట్ మై అండర్ స్కోర్ నేమ్, షిఫ్ట్ ఎంటర్. చూడండి, అంటే యూజర్ ద్వారా ఇన్పుట్ తీసుకున్నాం. ఇక్కడ ఒక వేరియబుల్ కి వాల్యూ యూజర్ ద్వారా మనం ఇన్పుట్ తీసుకున్నాం. సో అట్లా యూజర్ నుంచి వాల్యూస్ ని యాక్సెప్ట్ చేసుకోవాలి అంటే మనం పైథాన్ లో ఇన్పుట్ అన్నటువంటి ఫంక్షన్ మనకి హెల్ప్ చేస్తుంది. ఓకే, కాకపోతే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రెండు నంబర్స్ ని యూజర్ దగ్గర నుంచి తీసుకొని ఆ రెండు నంబర్స్ ని యాడ్ చేయాలి అనుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ 1 ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఫస్ట్ నంబర్. నెక్స్ట్ లైన్ ఏంటి, నంబర్ 2 రాయొచ్చు కదా, 1 2 రాయొచ్చు. ఈ 1 అనేది ఫస్ట్ ఉండకూడదు అంతే, తర్వాత ఫస్ట్ క్యారెక్టర్ మస్ట్ బి ఓన్లీ ఆల్ఫాబెట్, మిగతావంతా పక్కనంతా ఉండొచ్చు, నో ప్రాబ్లం. సో ఇన్పుట్ ఎంటర్ సెకండ్ నంబర్, అంటే ఇప్పుడు రెండు ప్రాంప్ట్స్ వస్తాయి. ఫస్ట్ ప్రాంప్ట్ లో ఇచ్చినటువంటి నంబర్ ఏమవుతుంది, num1 అన్నటువంటి వేరియబుల్ లో స్టోర్ అవుతుంది. సెకండ్ ప్రాంప్ట్ లో వచ్చినటువంటి ఇన్పుట్ లో ఇచ్చినటువంటి వాల్యూ మనకి ఏ ప్రాపర్టీ, ఏ వేరియబుల్ కిందకి వస్తుంది, నంబర్ 2 కిందకి వస్తుంది. సో ఇప్పుడు మనకి చూడండి, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, నంబర్ 1 లోకి 10 ఇస్తాను, ఎంటర్ ప్రెస్ చేయండి. మళ్ళీ ఇప్పుడు ఏమవుతుంది, ప్రాంప్టింగ్ ఫర్ వాల్యూ ఫర్ సెకండ్ నంబర్ 20 ఇస్తాను. అంటే ఇప్పుడు ఆటోమేటిక్ గా 10 దేంట్లోకి వెళ్ళింది, num1 లోకి వెళ్ళింది, 20 నంబర్ 2 లోకి వెళ్ళింది. ప్రింట్ చేద్దాం. సో ప్రింట్ num1 num2, షిఫ్ట్ ఎంటర్. సో 10 20, ఓకే, రెండు నంబర్స్, నంబర్ 1 లోకి 10 వచ్చింది, నంబర్ 2 లోకి 20 వచ్చింది. ఇప్పుడు ఈ రెండు నంబర్ ని కలుపుదాం. సో సమ్ ఇజ్ ఈక్వల్ టు num1 ప్లస్ num2 కలిపి ప్రింట్ చేద్దాం. సో ప్రింట్ సమ్ ఎంత వస్తుంది, 10 ప్లస్ 20 30. షిఫ్ట్ ఎంటర్, సీ ద ప్రాబ్లం, 30 రావాలి, 1 0 2 0 వచ్చింది. అంటే మామూలుగా మనం ఏమనుకుంటాం, 1020 అనుకుంటాం. అంటే 10 ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ టు 1020నా? కాదు కదా. ఎందుకు అంటే ఎప్పుడైనా సరే ఇన్పుట్ ఫంక్షన్ ద్వారా యూజ్ చేసి ఏదన్నా మీరు ఇన్పుట్ గా వాల్యూ ఇస్తే, మీరు నంబర్స్ ఇచ్చినా కూడా అది స్ట్రింగ్స్ గా తీసుకుంటుంది. కన్ఫర్మ్ చేసుకుందాం. సో ప్రింట్ టైప్ ఆఫ్ ఏంటి, num1 లో 10 ఉంది, అంటే ఇంటీజర్ రావాలి, కాకపోతే ఏమొస్తుంది మనకి, స్ట్రింగ్ వస్తుంది చూడండి. కాబట్టి మీరు ఏం చేస్తున్నారు, రెండు స్ట్రింగ్స్ ని కలుపుతున్నారు, అంటే కన్కాటినేషన్ అవుతుంది, కాబట్టి పక్క పక్కన వచ్చింది.
కాబట్టి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇన్పుట్ ద్వారా ఇన్పుట్ ఫంక్షన్ యూస్ చేసి ప్రాంప్ట్ ద్వారా ఏదైనా సరే ఒక నంబర్స్ ని మీరు ఇస్తే వాటి మీద పర్ఫామ్ చేయాలి ఆపరేషన్స్, అడిషనల్ అర్థమెటిక్ ఆపరేషన్స్, అడిషన్ కానీ మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేయాలి అంటే ఫస్ట్ వాటిని నంబర్స్ గా కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేయాలి? బై యూజింగ్ పార్సింగ్. అంటే మీ ఇంట్ ఆఫ్ నంబర్ 1, ఇంట్ ఆఫ్ నంబర్ 2. అప్పుడేమవుతుంది? స్ట్రింగ్ గా ఉన్నటువంటి నంబర్ కాస్త ఇంటీజర్ గా కన్వర్ట్ అవుతుంది. నంబర్ 2 స్ట్రింగ్ గా ఉన్నటువంటి నంబర్ 2 ఇంటీజర్ గా కన్వర్ట్ అవుతుంది. అప్పుడు 10 + 20 యూ విల్ గెట్ 30. ఇప్పుడు టైప్ ఆఫ్ నంబర్ కూడా మనకి ఏమవుతుంది? స్ట్రింగ్. స్టిల్ ఇట్ ఇస్ స్ట్రింగ్ అంతే. అది యాక్చువల్ గా స్ట్రింగే, కానీ మన క్యాలిక్యులేషన్ టైంలో నువ్వు పార్సింగ్ చేసావు, స్ట్రింగ్ నుంచి నంబర్ గా కన్వర్ట్ చేసావు. ఓకే, సో కాబట్టి జాగ్రత్త, మనం జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఇన్పుట్స్ గా తీసుకున్నటువంటి అంటే యూజర్ ప్రాంప్టింగ్, అది కూడా ఇన్పుట్ మెథడ్ ద్వారా తీసుకున్నటువంటి వాల్యూస్ అన్ని కూడా మనకి స్ట్రింగ్స్ గానే ట్రీట్ చేస్తుంది. అది పాయింట్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే గైస్, సో దిస్ ఇస్ అబౌట్ దిస్ క్లాస్. సో ఈ క్లాస్ లో మనము వేరియబుల్స్ ఎట్లా డిక్లేర్ చేసుకోవాలి, వేరియబుల్స్ రూల్స్ ఏంటి, ఎన్ని రకాల డేటా టైప్స్ ఉన్నాయి, అందులో ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏంటి, ఇంటీజర్స్, ఫ్లోట్స్ అంటే మీ డెసిమల్ పాయింట్స్, స్ట్రింగ్స్, బూలియన్స్, ఇంకా ఉన్నాయి మనకి అడ్వాన్స్డ్ డేటా టైప్స్. సో అవి వాటి గురించి మన ఫర్దర్ క్లాసెస్ లో డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ క్లాస్ మరి బోర్ కొట్టేస్తే బాగుంటుంది కదా. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అర్థమెటిక్ ఆపరేటర్స్ ని యూస్ చేసుకుందాం, అలాగే కంపారిటివ్ ఆపరేటర్స్ ని యూస్ చేసుకుందాం, లాజికల్ ఆపరేషన్స్ ని యూస్ చేసుకుందాం, డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడుకోవడానికి. ఓకే, సో ఇప్పటి వరకు మనము ఈ అనకొండాని ఇన్స్టాల్ చేసుకొని ఈ పైథాన్ ఎలా మనం వర్క్ చేసుకుంటామో బై యూజింగ్ జూపిటర్ నోట్బుక్ అన్నటువంటి దాన్ని మనం క్లాస్ అయితే డిస్కస్ చేసుకున్నాం కదా. మీరు నెక్స్ట్ క్లాస్ అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఐ విల్ ట్రై టు రిలీజ్ ఎవ్రీ డే. కాబట్టి మీరు నెక్స్ట్ వీడియో రిలీజ్ అయ్యే లోపల మీరు ఇప్పటి వరకు డిస్కస్ చేసినటువంటి కాన్సెప్ట్స్ ని మీరు రెడీగా త్వరగా ప్రాక్టీస్ చేసి ఉంటే నెక్స్ట్ ఫర్దర్ గా మీరు మూవ్ అయ్యడం ఈజీగా ఉంటుంది. ఓకే, ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఎవ్రీ క్లాస్ లింక్ విత్ అనదర్ క్లాస్. ప్రతి క్లాస్ కి లింక్ ఉంటుంది. కాబట్టి మీరు డైరెక్ట్ గా ఏ 15వ క్లాస్ 16వ క్లాస్ లో చూస్తే మేబీ అర్థం కాకపోవచ్చు. కాబట్టి ఫస్ట్ నుంచి ఫాలో అవ్వండి. వెరీ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. అడ్వాన్స్ లెవెల్ వరకు వెళ్ళిపోదాం. ఓకే, మనల్ని దాటి అడ్వాన్స్ లెవెల్ అయితే రాడు ఎండ్ ఆఫ్ దిస్ కోర్స్ లో. ఓకే గైస్, ఈ క్లాస్ కింతే. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. Until then, have a nice day, guys. Bye bye.